అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లోని 37 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల నామినేషన్కు 5వ తేదీ వరకు గడువు ఉండనుంది. మార్చి 16న పోలింగు, అదే రోజున కౌంటింగ్ నిర్వహిస్తారు. తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. అభిషేక్ సింఘ్వి, సురేష్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. ఇక వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల అవునున్నట్లుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఈ నెల 26వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానీ ఇప్పటికే ఈసీ షెడ్యూల్ ప్రకటించింది కాబట్టి ఆటోమేటిక్ గా మోడల్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. రాజ్యసభ ఎన్నికలు కాబట్టి మోడల్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు కూడా నామినేషన్ కు మార్చి 5వ తేదీ వరకు గడువు ఉంది. మార్చి 16వ తేదీన పోలింగ్ జరగనున్నది. అదే రోజు కౌంటింగ్ కూడా జరగనుంది. తెలంగాణ నుంచి 2 ఖాళీలు అవుతున్నాయి. ఒకటి అభిషేక్ మను సింఘ్వి, కాంగ్రెస్ కు సంబంధించిన అభిషేక్ మను సింఘ్వి, మరొకరు బీఆర్ఎస్ కు సంబంధించిన మాజీ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో స్పీకర్ గా పనిచేసిన సురేష్ రెడ్డి, వీరిద్దరూ పదవీ విరమణ చేయనున్నారు. అయితే దీనికి ఈ 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వికి మరోసారి అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి. మరో సీటు తెలంగాణ నుంచి ఎవరికి దక్కుతుందా అనే ఉత్కంఠ అయితే మొదలైంది. రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాదాపు దేశవ్యాప్తంగా ఏదైతే ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో 72 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. మొదటి విడతకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. 2వ విడతకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ మే నెలలో రానుంది. 37 స్థానాలకు సంబంధించి మొదటి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వచ్చింది. మార్చి చివరికి ఈ మొత్తం స్థానాల ఎన్నికలు ముగుస్తాయి. ఏప్రిల్ మే నెలలో 2వ విడత రాజ్యసభ ఎన్నికలకు మరో కొన్ని స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఆ ఖాళీలో నేపథ్యంలో భాగంగా మళ్ళీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కీలక నేతలు, శరద్ పవార్ లాంటి నేతలు, మరో కొన్ని పార్టీల్లో ఉన్న కీలక నేతలు కూడా ఈసారి రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేయనున్నారు. మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన పదవీ కాలం కూడా ముగిసింది. రాబోయే రోజుల్లో ఆయన రాజ్యసభకు ఎన్నికవుతారా లేక విశ్రాంతి తీసుకుంటారా అనేది వేచి చూడాలి. ఇప్పటికైనా ఫేస్ మేకర్ కు సంబంధించి శస్త్రచికిత్స చేయించుకున్నారు. దానిలో భాగంగా ఆయన రాజ్యసభకు వెళ్తారా లేదా అనేది కూడా డౌట్ గా ఉంది. రేణు, ఎస్ కిరణ్, ఇక తెలంగాణలో మరొక సీట్ ఏదైతే ఉందో దానికి అర్హులుగాను అదేవిధంగా ఆశావహులుగాను ఎవరున్నారు? రేణు, కాంగ్రెస్ కార్యకర్త నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతల వరకు అందరూ అర్హులే. ఇక్కడ అర్హత అనే ప్రామాణికను కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. ఎవరిని ఎంపిక చేయాలి, ఏ సామాజిక వర్గాన్ని ఎంపిక చేయాలనే అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. దాని ప్రకారం రేవంత్ రెడ్డి ముందుకెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ జాబితాలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కొంతమందికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదు, మరి కొంతమందికి ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చారు, కొంతమందికి నామినేటెడ్ ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన ఆశలు పెరిగాయి. ఎందుకంటే నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వీళ్ళలో ఎవరికి అవకాశం వస్తుందా అనేది వేచి చూడాలి. అటు బీఆర్ఎస్ ఏమైనా పోటీలో నిలబడుతుందా? ఒకవేళ బీఆర్ఎస్ పోటీ నిలబడితే ఎన్నిక ఉత్కంఠంగా మారే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా విప్పు జారీ అవకాశం ఉంది. ఎందుకంటే ఆ విప్పు జారీ చేసినప్పుడు అనర్హత వేటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏ వ్యూహం అనుసరిస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఎలా ముందుకెళ్తారనేది చూడాలి. కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు చాలా మంది ఉన్నారు. వారి పేర్లు మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభిషేక్ మను సింఘ్వికి ఇస్తుందా లేదా అనేది కూడా మనకు ఒక ఆశ్చర్యకారణం. ఎందుకంటే అభిషేక్ మను సింఘ్వి చివరి సంవత్సరం మాత్రమే, ఆయనకు 1 సంవత్సరం కాల పరిమితి మాత్రమే పనిచేశాడు. ఎందుకంటే కేకే రాజ్యసభ సీటుకు రాజీనామా చేయడంతో ఆయనకు దక్కింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత అయితే కేకేకి ఏమన్నా మళ్ళీ అవకాశం ఇస్తారా లేక
క్షేత్రస్థాయి నుంచి ఇప్పటికే చాలా మందికి ఆశావాహులు ఉన్నారు. వారిలో ఎవరికి దక్కుతుందని చూడాలా, లేకుంటే ఒకటి ఢిల్లీ అధిష్టానం ఢిల్లీ నుంచి అభిషేక్ మను సింగ్ కేటాయిస్తే మరొక సీటు స్థానిక నాయకుడు దక్కుతుందా, మరొక దక్కుతుందా అనేది వేచి చూడాలి. దేశవ్యాప్తంగా రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో కర్ణాటక నుంచి కూడా మరో 4 సీట్లు ఖాళీ అవుతాయి. అంటే ఈ 37 స్థానాల్లో కూడా కీలకంగా ఉన్నటువంటి స్థానాలు ఏంటి? రేణు, తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి 4 సీట్లు ఖాళీ అవుతున్నాయి. కానీ ఆ నోటిఫికేషన్ అయితే ప్రస్తుతం మొదటి ఈ ఎన్నికల నోటిఫికేషన్ లో రాలేదు. మిగిలిన కర్ణాటక కానీ అటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా కీలకమైన నేతలు ఏదైతే కాంగ్రెస్, బీజేపీ, ఈ తృణమూల్ కాంగ్రెస్, ఇటు ఏదైతే యూపీలో ఉన్న అఖిలేష్ యాదవ్ పార్టీ, ఇలా వరుసగా కీలక పార్టీకి సంబంధించిన నేతలు పదవీ విరమణ చేస్తున్నారు. వారిలో ఎవరికి అవకాశం వస్తుంది అనేది మనం చూడాలి. కర్ణాటక నుంచి కూడా దాదాపు 4 స్థానాలు ఖాళీ అవుతాయి. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఉన్న షర్మిలకు అవకాశం వస్తుందంటే ఒక ఊహాగానాలు మొదలైన ఆ షర్మిలకు అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా మనం రాబోయే రోజుల్లో వేచి చూడాలి. దేశవ్యాప్తంగా దాదాపు 72 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మొదటి విడతగా 37 స్థానాలకు నోటిఫికేషన్ వస్తుంది. వీరిలో తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఒక స్థానం అయితే దాదాపు అభిషేక్ మను సింగ్, ఏదైతే సుప్రీంకోర్టు లాయర్, కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న అభిషేక్ మను సింగ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరొక సీటు స్థానిక నాయకుని ఎంపిక చేస్తారా, లేక జాతీయ స్థాయిలోనే మరో రాష్ట్రం నుంచి ఎవరైనా ఎంపిక చేస్తారనేది కూడా మనం వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం స్పష్టంగా ఉన్నాయి. రేణు, రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లోని 37 స్థానాలు కూడా రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అభ్యర్థుల నామినేషన్ను 5వ తేదీ వరకు కూడా గడువు ఉంది. మార్చి 16న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజున కౌంటింగ్ ఉంది. ఇక తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ అవనున్నట్లు తెలుస్తోంది. దీంట్లో కూడా అభిషేక్ సింఘ్వి, అదేవిధంగా సురేష్ రెడ్డి, వీళ్ళిద్దరి పదవీ కాలం ముగియనుంది. మరొకసారి కూడా అభిషేక్ సింఘ్వికి అవకాశం దక్కేటట్లు కనిపిస్తుంది. ఇక సురేష్ రెడ్డి స్థానంలో కూడా మరి ఎవరు కాంగ్రెస్ నుంచి ఎన్నికవుతారనేది కూడా, ఎందుకంటే ఈసారి కాంగ్రెస్కి రాజ్యసభ సీటు దక్కనున్నట్లుగా తెలుస్తుంది. ఇక తర్వాత తెలియనుంది. వీటన్నిటికి సంబంధించి కూడా మరి కాంగ్రెస్ ఎవరి పేర్లు ప్రపోజ్ చేస్తుంది ఏంటి అనే అంశాలు.